నమస్తే, వెల్కమ్ టు D5 న్యూస్. మనకి ఇప్పుడే అందినటువంటి తాజా సమాచారం ప్రకారం చంద్రబాబు పవన్ ఢిల్లీ వెళ్ళిన తర్వాత అనూహ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు అయితే మారాయి. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ పిఠాపురం కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అయితే మనకి వినిపించాయి వార్తలు. కాకపోతే ఇప్పుడు పవన్ ఎంపీగా కాకినాడ నుంచి కానీ అనకాపల్లి నుంచి కానీ పోటీ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అనేది కనిపిస్తాయి. ఎందుకంటే ఆ భేటీలో అమిత్ షా అయితే ఆయన్ని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడం జరిగింది. మీరు కనుక అక్కడి నుంచి ఎంపీగా గెలిస్తే మీకు సెంట్రల్ మినిస్ట్రీ ఇస్తామని చెప్పేసి ఆయన ఆహ్వానించినట్టయితే తెలుస్తుంది. అంతేకాకుండా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అనకాపల్లి నుంచి నాగబాబు పోటీలో ఉన్నారు, అంటే ఎంపీకి ఆయన ఆశిస్తున్నారు. అంతేకాకుండా బందర్ నుంచి చూసుకుంటే బాలశౌరి, అలాగే కాకినాడ నుంచి సానా సతీష్ బాబు పేర్లు అయితే వినబడుతున్నాయి. బట్ ఈ ముగ్గురులో ఎవరు జనసేన కోసము ఆ ఎంపీ స్థానాన్ని, ఆ సీట్ని ఎవరు త్యాగం చేస్తారు అనేటటువంటిది అయితే తేలాల్సి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క పొత్తులో భాగంగా లోక్సభ ఏదైతే స్థానాలు ఉన్నాయో వాటిని మేము 8 మాత్రమే మీకు ఇవ్వగలుగుతామని టీడీపీ అయితే స్పష్టం చేసినట్టు కనబడుతోంది. సో కాబట్టి ఆల్రెడీ ఈ ప్రకటించినటువంటి టీడీపీ జనసేనకి ఇచ్చినటువంటి ఈ 3లో కూడా ఒక స్థానాన్ని బీజేపీకి అయితే త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతోంది యాక్చువల్గా అయితే. సో ఇప్పుడు కాకినాడ నుంచి బరిలోకి దిగుతారా జనసేనని, అనకాపల్లి నుంచి బరిలోకి దిగుతారా అనేటటువంటి ప్రశ్న ఒకటి. అసలు ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారా, ఎంపీగా కంటెస్ట్ చేస్తారా అనేటటువంటిది ఒకటి తేలాల్సి ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంపీగా గెలుపొందితే సో సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ మినిస్టర్గా అవకాశం ఇచ్చేటటువంటి ప్రతిపాదనే కాదు, ఒకవేళ ఈ 24 మంది అభ్యర్థులు ఏదైతే పోటీ చేస్తున్నారో వాళ్ళలో ఎవరైనా గెలిస్తే కనుక వీళ్ళు కూడా రాష్ట్ర మంత్రులుగా పదవులు పొందేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. సో వీటన్నిటిలోనూ అసలు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి అంటే, నాగబాబుని పక్కన పెడతారా, లేకపోతే తన యొక్క అనుంగ శిష్యుడైనటువంటి బాలశౌరిని పక్కన పెడతారా, ఒకవేళ వీళ్ళిద్దరూ కాదు కాకినాడ నుంచి పోటీ చేస్తే సానా సతీష్ బాబుని పక్కన పెడతారా అనేటటువంటిది అయితే తేలాల్సి ఉంది. ఇదంతా కూడా చంద్రబాబు పవన్ మళ్ళీ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క ప్రశ్నలన్నిటికీ తెరపడనుంది. సో ఇది ఇప్పటికి ఉన్నటువంటి తాజా సమాచారం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి D5.